అందరికీ నమస్కారం. జై ప్రజారాజ్యం 2029 ఛానల్కి స్వాగతం. మీరు కనుక ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. అసలు ఏపీ బీజేపీలో ఏం జరుగుతుంది? ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తామని, అందుకు అవసరమైన కసరత్తులు చేసిన పార్టీ హఠాత్తుగా పొత్తుకు సిద్ధమైంది. పొత్తులో 6 ఎంపీ సీట్లు తీసుకుంది, ఓకే, కానీ 10 అసెంబ్లీ స్థానాలకే అంగీకరించింది. 2014లోనే టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీకి 4 ఎంపీ 13 అసెంబ్లీ సీట్లు ఇచ్చింది. అప్పటికి బీజేపీ దేశంలో 4-5 రాష్ట్రాల్లో తప్ప ఎక్కడా అధికారంలో లేదు. నరేంద్ర మోడీ కేవలం గుజరాత్ ముఖ్యమంత్రి అంతే. కానీ ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కట్టిన పార్టీ, కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన పార్టీ, పాకిస్తాన్ టెర్రరిజాన్ని అణిచివేసిన పార్టీకి ఎన్నికల్లో మద్దతు తెలియజేయడానికి దేశం నలుమూలలా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అలాంటి బీజేపీ ప్రాంతీయ వారసత్వ పార్టీలతో పొత్తులు కుదుర్చుకుని వాళ్ళు ఇచ్చినన్ని సీట్లు తీసుకుని పోటీ చేయటం ఏంటి? అది కూడా సాంప్రదాయ బీజేపీ వాదులకు టికెట్లు ఇవ్వకుండా తమ స్వలాభాల కోసం బీజేపీలో చేరి నిత్యం తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు కోసం పనిచేసే నాయకులకు మాత్రమే టికెట్లు దక్కడం ఏంటి? పార్టీ అభివృద్ధికి నిత్యం కృషి చేసే జీవీఎల్ నరసింహరావుకు వైజాగ్ ఎంపీ సీటు దక్కలేదు. హిందూపురం ఎంపీ సీటు పరిపూర్ణానంద స్వామికి ఇవ్వలేదు. సాంప్రదాయ బీజేపీ వాది, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు రాజమండ్రిలో ఎమ్మెల్యే సీటు దక్కలేదు. పార్టీ అధికార ప్రతినిధిగా వాయిస్ను బలంగా వినిపించే విష్ణువర్ధన్ రెడ్డికి సీటు దక్కలేదు. ఇంకా విడ్డూరం ఏమిటంటే, బీజేపీకి ఇప్పటికే కేటాయించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సీట్ను అక్కడి తెలుగుదేశం నాయకుని బీజేపీలు చేర్చుకుని ఆయనకి ఇస్తారట. ఏపీ బీజేపీ తీరుపై ఆ పార్టీ సీనియర్ నాయకులు ఐవైఆర్ కృష్ణారావు, లక్ష్మీపతి రాజా తీవ్ర అసంతృప్తి వెలుబుచ్చారు. ఇప్పటి వరకు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ పార్టీని బలోపేతం చేసిన బీజేపీ అధిష్టానం సరిగ్గా ఎన్నికల ముందు పార్టీని బలహీనపరిచేలా ఎందుకు చేస్తుంది? సరిగ్గా తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ అధిష్టానం ఇలాగే చేసింది. అప్పటి వరకు పార్టీని దూకుడుగా నడిపిస్తున్న బండి సంజయ్ని తొలగించింది. ఈటెల రాజేందర్కు ప్రాధాన్యత పెంచింది. బండి సంజయ్ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉంటే తెలంగాణలో బీజేపీకి కనీసం 20 అసెంబ్లీ సీట్లు దక్కి ఉండేవి. ఏపీలో కూడా ఎన్నికలు ఏడాదిలో ఉన్నాయనగా దూకుడుగా వ్యవహరించే సోము వీర్రాజును తప్పించి చంద్రబాబు బంధువైన పురంధేశ్వరిని ప్రెసిడెంట్ గా చేశారు. అప్పటి నుంచి ఆమె చంద్రబాబుకు అనుకూలంగా బీజేపీలో చక్రం తిప్పారు. బీజేపీలో ఇప్పుడు పొత్తులో తాము గెలిచి పదవులు పొందితే చాలు, పార్టీ ఏమైపోతేనే అనేవారికి అధిక శాతం సీట్లు దక్కాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.